హాయ్ అండి. ఇదిగోండి నిన్నైతే మా ఆయన అయితే బోటి కర్రీ చేశాడనమాట. సో, చాలా టేస్టీగా అయితే చేశాడండి. ఎలా చేశాడో ప్రాసెస్ అయితే చూపిస్తాను. అలానే దాన్ని ఎలా క్లీన్ చేశాడో కూడా చూపిస్తానండి. సో, ఫుల్ వీడియో అయితే చాలా బావుంటదండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక లైక్‌తోనే నాకు ఇంకా మోర్ వీడియోస్ చేయాలనే మోటివేషన్ వస్తది. అలానే యూట్యూబ్ సజెస్టర్‌లోకైతే ఈ వీడియో అనేది వెళ్ళిపోతదండి. సో, ఇక చూడండి ఫస్ట్ నాకు చెప్పకుండానే మా ఆయన అయితే నిన్న బోటి తీసుకొచ్చాడనమాట 4:00కి. ఆ టైంలో నేనైతే షాప్లో ఉన్నానండి. అయితే ఇంకా కాల్ చేసేసి నేను బోటి అయితే ఉడకబెట్టేసాను అది తోలు తీయడానికనేసి. అయితే దాంట్లో అంటే దీంట్లో పసుపు వేసి ఉడకబెట్టాడండి. అది కూడా నాకు చెప్పలేడనమాట. అయితే ఇంకా ఉడకబెట్టేసి అయితే పెట్టేశాడు. ఆ తర్వాత ఇంకా షాప్ నుంచి నన్ను తీసుకురావడానికైతే వచ్చేసాడండి. తర్వాత వంట చేస్తా అనేసి. ఇంకా వచ్చిన తర్వాత అయితే నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా మా వారైతే నేను బోటి కట్ చేసి ఇంకా నేనే వండేస్తాను అని చెప్తే సరే అనేసి నేను అన్నాననమాట. సో, ఫస్ట్ టైం అనమాట అండి. అంటే ఇంతకుముందు చేశాడు. బోటి కర్రీ ఒక్కటే చేశాడనమాట. అయితే వంట ఎప్పుడు చెయ్యడు కదండీ రెగ్యులర్‌గా. సో, ఎప్పుడో ఒకసారి రేర్‌గా అనమాట. సో, ఎప్పుడో ఒకసారి చేస్తాడు కాబట్టి ఈరోజైతే ఆయన పడ్డ తిప్పలన్నీ నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చూసేయండి. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. వీడియో అయితే చాలా బావుంటదనమాట. అయితే ఇక్కడ చూడండి ఇంకా ఉడకబెట్టేసి తోలు తీస్తుంటే అస్సలు రావట్లేదండి. అది చాలా గట్టిగుందనమాట. సో, నేనైతే కొంచెం తీసాను స్టార్టింగు. ఇంకా రావట్లేదు అనేసి మళ్ళీ దాంట్లో కొంచెం వాటర్ వేసేసి ఇంకా మళ్ళీ స్టవ్ పైన అయితే పెట్టేసానండి. సో, కొద్దిసేపటి తర్వాత నీళ్లు మరిగిన తర్వాత తీస్తే ఇంకా అసలు రావట్లేదనమాట. గట్టిగా ఉందండి అదైతే. ఇంకా రావట్లేదనేసి మా వారైతే చాకుతోని గీరడము, ఇంకా తీయడము చాలా విధాలుగా అయితే ట్రై చేశాడండి. ఇంకా ఎంతసేపటికి రావట్లేదు అనేసి ఇంకా లాస్ట్‌లో అయితే అలాగే కట్ చేసేస్తున్నాడు చూడండి. ఎలాగో నేను ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టాను కదా! ఏం ప్రాబ్లమ్ ఉండదులే ఈసారికైతే ఇలా తినేద్దాం అనేసి ఇంకా తోలు తీయకుండా అలాగే కట్ చేస్తున్నాడనమాట. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి కుక్కర్ అయితే పెట్టేశాడండి. కుక్కర్ పెట్టేసిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసాడు. ఇంకా ఆనియన్స్ వేసేటప్పుడు అయితే ఎంత భయపడుతున్నాడంటే అసలు అది పైకి వచ్చేస్తదేమో, నా మీద పడిపోతదేమో అనేసి ఎంత దూరం నుంచి వంట చేస్తున్నాడంటే నాకైతే ఫుల్లుగా నవ్వొచ్చిందండి అసలు. ఇంకా ప్రతి మగవాళ్ళది ఇలాగే ఉంటదేమోనండి పరిస్థితి అయితే. ఎవరైనా వంట చేసే వాళ్ళకైతే ఈ తిప్పలుండదనమాట. ఎప్పుడో ఒకసారి చేద్దాంలే, ట్రై చేద్దాం అనే వాళ్ళకైతే ఇంకా ఇలాంటి తిప్పలే ఉంటాయనేసి నేనైతే ఫుల్లు నవ్వుకున్నానండి. వంట చేసే అంత సేపు నేనైతే నవ్వుకోవడమే అనమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదండీ చూడండి. సో, ఇక్కడ చూడండి ఆనియన్స్ వేసిన తర్వాత ఎంత దూరం ఉండి కలుపుతున్నాడో చాలా భయంగా టెన్షన్‌గా చేశాడండి. అసలు నాకు చెప్పలేడనమాట. బోటి తీసుకొచ్చిన విషయం నాకు తెలీదు. ఇంకా ఆయన ఉడకబెట్టేసిన విషయం కూడా నాకు తెలీదండి. సో, అంత ప్రాసెస్ అయిన తర్వాతనే నాకు కాల్ చేసి చెప్పాడనమాట. నేను కర్రీ చేసేయాలా అనేసి చెప్తే ఇంకా నేను షాక్ అయిపోయానండి. ఆ! ఎప్పుడు తీసుకెళ్ళినావు? ఎప్పుడు ఉడకబెట్టినావు? అసలేంటిది ఇది? నువ్వు వండుతావా? అనేసి నేనైతే ఒక్కటేసారి షాక్ అయ్యి స్టన్ అయిపోయాననమాట. ఇంకా చేసేస్తా నేను కర్రీ అని చెప్తే, వద్దులే నేను వచ్చిన తర్వాత చేస్తా అని చెప్తే, వద్దు నువ్వు వచ్చిన తర్వాత చేసినా కానీ నేనే చేస్తా, నువ్వు వీడియో తీయు అని చెప్తే, అమ్మో! ఈయనకేమో అయింది ఈరోజు అనేసి ఇంకా ఇచ్చేసానండి. సర్లే నువ్వు చెయ్యు అనేసి ఇచ్చాననమాట. కానీ ఎంత చేశాడంటే నేను కూడా చేయలేనేమోనండి. నాకైతే అలా అనిపించిందనమాట. తింటుంటే సూపర్ అనిపించిందండి. అసలు దాంట్లో ఎలాంటి మసాలాలు వేయకుండా ఓన్లీ ఉప్పు, కారం, ఇంకా ధనియాల పౌడర్ అంతేనండి. ఏ గరం మసాలా ఎయ్యలేడు, ఇంకా కొబ్బరి పౌడర్ ఎయ్యలేడు, ఏం వేయలేడనమాట. సో, ఓన్లీ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ధనియాల పౌడర్, ఈ టమాటా, ఆనియన్స్ వేసి మాత్రమే చేశాడండి. సూపర్‌గా వచ్చిందనమాట. సో, కొంచెం కారం అయితే ఎక్కువ వేసేసాడండి. ఆ కారం స్పైసీ ఎక్కువ ఉండడం వల్లనేనేమో ఆ టేస్ట్ అయితే వచ్చిందనమాట. సో, చాలా బాగా తిన్నామండి మేమందరం అయితే. సో, సూపర్‌గా అనిపించిందనమాట కర్రీ అయితే. ఇంకా నేనైతే లాస్ట్‌లో చెప్పానండి. ఇంకా నేను చేసినా ఇంత బాగా చేయలేనేమో, నువ్వైతే సూపర్‌గా చేసావు. కొంచెం అప్పుడప్పుడు చేస్తూ ఉండు అనేసి అయితే నేను అడిగాననమాట. ఇంకా
అవునులే. అప్పుడప్పుడు చేస్తూ ఉంటా. ఎవరికైనా సరే రెగ్యులర్‌గా తన చేత్తో తను చేసి తినడం అంటే ఎవ్వరికీ అంత అనిపిచ్చదు అనేసి నన్నైతే అర్థం చేసుకున్నాడండి. అమ్మో! ఇంకా అంతే చాలులే అనేసి నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. సో, చూస్తున్నారు గదా! కొంచెం కారం అనేది ఎక్కువేసేసాడండి. నిన్న పక్క నుంచి చెప్తూనే ఉన్నాను. కొంచెం తక్కువెయ్యి, కారం కొంచెం స్పైసీ ఉంది అని జెప్తే, పర్వాలేదులే నేను కొంచెం తక్కువే వేస్తున్నా అనేసి వేసేసాడండి. కొంచెం స్పైసీ అయితే కొంచెం ఎక్కువే అయిందండి. కానీ ఆ బోటీ కర్రీకి కొంచెం స్పైసీ ఉంటేనే సూపర్ టేస్ట్ అయితే వచ్చిందండి. అది కారం కొద్దిగా తక్కువేసినా గానీ అంత టేస్ట్ రాకపోయేది అనిపిచ్చిందనమాట. సో, మొత్తానికైతే మా వారైతే కర్రీ అయితే సూపర్‌గా చేసేసాడండి. అన్నీ దాంట్లో ఉప్పు, కారం అలా వేసేసి, ఇంకా టమాటాలు వేసేసి, మంచిగా కలిపేసి, ఒక్క 5 మినిట్స్ మూత పెట్టేసైతే ఉంచాడన్నమాట. ఎందుకంటే ఆ ఉప్పు, కారం ఆ పీసెస్‌కి పట్టుకోవాలి గదండీ! అప్పటికప్పుడే వాటర్ పోసుకోవద్దనమాట. సో, ఆ తర్వాత ఇంకా ఒక 5 నిమిషాల తర్వాతయితే ఓన్లీ ఒక 1 గ్లాస్ అయితే వాటర్ వేశాడండి. ఇంకా 1 గ్లాస్ వాటర్ వేసిన తర్వాత మంచిగా ఇంకోసారి కలిపేసి, ఇంకా కుక్కర్‌కైతే విజిల్ పెట్టేశాడనమాట. సో, కుక్కర్ విజిల్ ఒక 7-8 విజిల్స్ అయితే రానిచ్చాడండి. అవి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ మూత తీసి చూస్తే సూపర్‌గా ఉడికిపోయిందండి. బోటి ఉడకడం గానీ, ఇంకా ఉప్పు, కారము కరెక్ట్‌గా అయితే సరిపోయాయండి. సో, చాలా టేస్టీగా అనిపించిందండి. మేమైతే జొన్న రొట్టెల పైన, ఇక రైస్ పైన కడుపు నిండా తిన్నామండి. అసలు ఒక ముద్ద ఎక్కువే తిన్నాం గానీ, తక్కువైతే తినలేదనమాట. సో, చాలా చాలా టేస్టీగా అనిపించిందండి. సో, ఇలా తిప్పలు పడుతూ మొత్తానికైతే మా వారైతే వంట అయితే కంప్లీట్ చేసేసాడండి. ఇంకెలా చేస్తాడో ఏంటో అనేసి నేనైతే చాలా భయపడ్డానండి. కానీ చాలా చాలా టేస్టీగా అయితే చేశాడండి. సో, ఈ ప్రాసెస్‌లో అయితే ఎవరైనా ట్రై చేయండి. చాలా బా వచ్చిందనమాట. ఇంకా ఇంతేనండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.